హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్. గోవింద ఈ గోవింద అనేటువంటి ఒక అప్లికేషన్ బెట్టింగ్ యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి, ఈ యొక్క వీడియో నేను కావాలని చేస్తున్నా. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకోరు, ఏమన్నా చేసుకోరు. నేను వ్యూస్ కోసమే చేస్తున్నా, వ్యూస్ కోసమే వీడియోస్ అనేవి చేస్తున్నా. ఎందుకంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ట్రెండింగ్ వీడియో చేసినా చూస్తలేరు, ఏ వీడియోలు చేసినా చూస్తలేరు. మరి ఈ వీడియోలు చేసినా చూస్తారని చెప్పేసి పెడుతున్నా, అంతే తప్ప ఇందులో నా స్వార్థం అయితే ఉందని చెప్పేసి పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నా. ఇక మీ ఇష్టం. ఓపెన్గా ఒప్పుకుంటున్నా బై, నాన్ వేస్ట్కు నేను సపోర్ట్ చేస్తున్నా, ఓపెన్గా ఒప్పుకుంటున్నా. ఇక మీ ఇష్టం రా బై, మీరు ఏమన్నా చేసుకోరు. దీని మీద వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చు, దీని మీద వచ్చినటువంటి వాచ్ టైం కావచ్చు, దీని మీద నాకు మోటివేషన్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. అర్థమైందా? ఇక మరి ఇట్లనే ఉంటుంది మరి కథ. మనం చేసేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ వీడియోలు కూడా వస్తాయి. మీరు చూస్తారు, లేకపోతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం పక్కా చెప్తున్నాం. మరి మంచి వీడియోలు చేస్తున్నాం, మీకైతే నచ్చాయి. ఇటువంటి కాంట్రవర్సీ వీడియోస్ అయితే మీకు నచ్చాయి కాబట్టి మేమైతే ఇవరి ఇట్లనే చేద్దాం, ఇక మరి ఈ కథ అన్నా నడిపిద్దాం అని చెప్పేసి నడిపిస్తున్నా. మరి మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో అప్లోడ్ చేసినాం. మరి డైలీ జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ లైక్ అవన్నీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసినాం. అవి ఎవడు చూస్తుండు? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, అంతకు మించి ఎవరు చూస్తలేరు. అందుకని చెప్పేసి ఈ వీడియోలోనే చేస్తున్నా. ఈ వీడియోలోనే చేస్తే ఒక 100 మందో లేకపోతే 200 మందో చూస్తారని చెప్పేసి చేస్తున్నా. అంతేగాని ఎక్కడ మనకి అది లేదు ఇది లేదు. మాత్రం గుర్తుపెట్టుకోండి, గోవింద అనేటువంటి ఒక అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇవాళ. సెంటిమెంటల్ ఫూల్స్ అంటే ఏదో ఎక్కడో విన్నా భయ్యం, అది మనకి లైక్ అది కొందరికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి అనుకున్నా. కానీ దాన్ని వాడుకొని మన 2 తెలుగు రాష్ట్రాలని ఎరిపప్పలు చేయడానికి కోసం ఒక మంచి ఒక బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి నాకు నిన్ననే తెలిసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గోవింద అని చెప్పేసి ఈ దిక్కుమల్ల అప్లికేషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క అప్లికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ పత్తి గింజలు ఎవరైతే ఉన్నారో ఈ అప్లికేషన్ అంటే లైక్ ఈ యొక్క అప్లికేషన్ని ప్రమోట్ చేసినటువంటి పత్తి గింజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి, అంటే లైక్ వాళ్ళందరినీ కూడా జైలు వేసి ఒక మంచి 3D కోటింగ్ ఇస్తే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేకపోతే ఆ 7 గుంటల వాడు ఆయన దగ్గర తీసుకుపోయి ఇటువంటి దిక్కుల పనులు చేయకుండా ఇంకోసారి సివాట్లు పెట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఇక మరి ఈ గోవింద అప్లికేషన్ గురించి ప్రమోషన్ అనేది ఏ విధంగా చేశారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఏ విధంగా అంటే మాత్రం 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందంట. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈజీ టు విన్ అంట. 10 లక్షలు పెడితే 20 లక్షలు మీకు అయితే వస్తాయంట. ఇక మరి ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మాత్రం తెలుగు సపోర్ట్ కూడా ఉందంట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నెక్స్ట్ లెవెల్ కదా. ఇటువంటి అప్లికేషన్స్ అనేవి ఎన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక యాక్షన్ తీసుకున్నది. దానికంటూ కొంత కమిటీ అయితే వేసింది, అది నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం కథ, ఇదేంది అదేంది కథ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసి అవన్నింటినీ కూడా తీసేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? తడగుడ్డు వేసుకొని మంచిగా అనుకున్నారు. ఇప్పటికూతే నిద్ర లేస్తలేరు. ఏమవుతుందో ఏమో నాకేదో అర్థమైతలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తామని చెప్పారు. ఏమైంది? ఇంతవరకు కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలే. ప్రమోషన్ నిన్న కూడా చేశారు ప్రమోషన్ ఈ దిక్మల్ల అప్లికేషన్ని. మరి ఎట్లా నాకు అర్థం కాక అడుగుతా. ఈ గోవింద్ అనేటువంటి అప్లికేషన్స్లో, ఇటువంటి దిక్మల్ల అప్లికేషన్స్లో ఎంతమంది రాబోయ్ నాకు అర్థం కాక అడుగుతా. ఎంతమంది, ఎన్ని అప్లికేషన్స్, ఎన్నిటి మీద పోరాడతారు ఇప్పుడు నాకు చెప్పండి. ఎన్నిటి మీద పోరాడాలి నాన్ వేషన్? ఇంకా చెప్పండి, మీరే చెప్పండి. ఎన్నిటి మీద? 100, 200, 300 ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయిరా? ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి? చాలా అప్లికేషన్లు ఉన్నాయి కదా. మరి అవన్నిటికీ ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ కదా యాక్షన్ తీసుకోవాల్సింది. మరి గవర్నమెంటే సపరేట్గా కళ్ళు మూసుకొని అనుకుంటే, మరి దుప్పటేసుకొని కప్పుకొని పండుకుంటే మరి ఎట్లాగా నాకు అర్థం కాక అడుగుతా. ఇంకెవరు చేస్తారు? ఇంకెవరు యాక్షన్ తీసుకుంటారు? ఇంక ఏ చెత్తనా కూడా వచ్చి దానికి మీద యాక్షన్ తీసుకుంటాడు? నాకు అర్థం కాక అడుగుతా. మొన్న మనం చూసుకున్నట్లయితే HCAలో ఒక ఇన్సిడెంట్ అయింది, మనకు అందరికీ కూడా తెలిసింది కదా. చెట్ల నరకద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మంది వచ్చారు. దిక్కుమల్ల ఈ అప్లికేషన్స్ల గురించి ఎవడు వస్తాడే మరి నాకు అర్థం కాక అడుగుతా. అదే అంటే తెలంగాణ మాది అట్లా అయిపోయింది అని చెప్పేసి అంటారు.
మరి దీనికి ఏమైందిరా? ఇది ఇది మీ ఇండియాలోకి వస్తుంది గారా, మీ అయ్యా వాళ్ళు చూసేటటువంటి ఫోన్లోకి వస్తుంది గారా ఇటువంటి దిక్కోన్ల అప్లికేషన్స్లు. అదంటే ఒక ప్లేస్ దాని గురించి కొట్లాడాలంటే అక్కడ ఉన్నటువంటి పీపులే కొట్లాడారు అనుకోవచ్చు. ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అవ్వ అయ్యలకు ఫోన్లు చూస్తుంటే ఈ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ నొక్కి దాని డబ్బులు ఓడగొట్టుకుంటే ఎవరిదిరా బాధ్యత? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు నేనంటే చదువుకున్నాను, నా అమ్మ నాన్న చదువుకోలే కదా, వాళ్ళైతే ఎడ్యుకేషన్ అయితే లేదు కదా వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో ఇన్ని డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే పరిస్థితి ఏందిరా? నాకు అర్థం కాక అడుగుతా. నాశనమైనట్టేనా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని అమౌంట్ అన్నది దాచిపెట్టుకున్నటువంటి అమౌంట్ అది. వాళ్ళు పెద్దోళ్ళు చాలా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి అమౌంట్ అది 10 నిమిషాలలో నీ ప్రమోషన్తో చూసేసి దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు అదైపోతారు గారా, డబ్బులన్నీ పొడగొట్టుకుంటారు గారా. నాకు అర్థం కాక అడుగుతా. కరెక్ట్ టు విన్, మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్కి వచ్చారు. ఈ యొక్క అప్లికేషన్లో మీ డబ్బులు పెడితే మీకు వచ్చేస్తే ట్యాక్స్ ఉండదంట, కంప్లీట్గా మనకే అంట. ట్యాక్స్ గిక్స్ ఏం లేకుండా కంప్లీట్గా మాకే. ఏముండర్రా, ఎట్లా ప్రమోషన్ చేస్తుర్రా? నాకు అర్థం కాక అడుగుతా. ఇటు మరి దిక్కుమల్ల అప్లికేషన్లను ప్రమోట్ చేయడం కోసం ముందుకు వస్తారు, అంతేగాని ఒక మంచి పని చేయరు అంటే మాత్రం ఎవ్వడు ముందడికి రాడు. ఎందుకంటే మాత్రం మంచి పని చేస్తే డబ్బులు ఎవడు ఇయ్యాడు. అదే ఇటు దిక్కుమల్ల అప్లికేషన్లు ప్రమోట్ చేస్తే లక్షలు కోట్లు ఇటువంటి దిక్కుమల్ల అప్లికేషన్లకు ఇస్తారు. కాబట్టి మీరైతే వాటికి సంబంధించిన పనులన్నీ చేస్తారు. అవునా కాదా? ఎంతమంది చేసారు ఇటువంటి అప్లికేషన్స్ని? నెక్స్ట్ లెవెల్లో చేసిర్లే. చిన్న క్రియేటర్ల కాంచెలు పెద్ద క్రియేటర్ వరకు ఈ దిక్కుమల్ల అప్లికేషన్లో ప్రమోట్ చేసుడే. ఇక మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు చెప్పరు. ఇక మీరు మా తెలంగాణ మంచిగా ఏదైనా ఒక యాక్షన్ తీసుకున్నది, మీ ఆంధ్ర వాళ్ళు మాత్రం ఏది లేదు, మంచిగా తడగుడ్డ వేసుకొని మంచిగా వండుకున్నారు. మరి ఇక సీఎం గారు అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అబ్బా. నా నోడుతో నేనైతే చెప్పలేనబ్బా ఆయన ముచ్చట్లు. ఇక మరి ఆయన నెక్స్ట్ లెవెల్ అయితే మంచిగా తడగుడ్డ వేసుకొని వండుకున్నాడు. ఇక మరి పవన్ కళ్యాణ్ అన్న మీరన్నా ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అంటే ఏది లేదు కదా అన్న. నాకు అర్థం కాక అడుగుతా. పక్క రాష్ట్రంలో బ్యాన్ చేశారు కదా, మనమైనా ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటే ఏది లేదు కన్నా. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి షిప్పులు సీజ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మన ఇంట్లో ఉన్నటువంటి లొల్లే కదా అనేది, బయటది కాదు కదన్న. దాన్నైనా మీరైతే ముందర పెట్టి రాదన్నారు. నాకు అర్థం కాక అడుగుతా. దాన్నన్నా మీరన్నా దానికి ఒక కొలిక, దానికి ఆ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా బ్యాన్ చేద్దామని చెప్పేసి ఒక కమిటీ అన్నో లేకపోతే ఇంకో దేన్నో ఏదో ఒకటి వేసి దానికి అజ్జే రాదు అన్న. నాకు అర్థంగా కడుతా. మీరే సపరేట్ కూకుంటే మరి ప్రజలు వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు? వీళ్ళు ప్రజలు ఆన్లైన్లో ఎంత కొట్లాడినా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో ఎంత కొట్లాడినా కానీ ఫస్ట్ అది ఒకళ్ళ దగ్గరికి పోవట్లేదే, మీ దాకా రావట్లేదే. మరి ఎట్లా చెప్పురు ఇక? మరి ఎట్లా చేద్దాం దీని కథ ఏంది? దీన్ని ఎట్లా ఈ ఇండియాలోనే మొత్తం ఈ గ్యామ్లింగ్ కావచ్చు, ఈ బెట్టింగ్ కావచ్చు, దిక్కుమల్ల ఇవన్నిటిని కూడా మొత్తం లేకుండా చేయాలంటే ఏం చేద్దాం చెప్పురు ఇక? మీరే చెప్పురు. మీరు పెద్ద వాళ్ళు కాదన్న, మీకు సీఎంలు వాళ్ళు వీళ్ళు మీ దగ్గర ఉంటారు. మీ చేతుల్లో ఉన్నటువంటి పని కాదన్న ఇదంతా కూడా. మీరే చేయాలి కదా ఎట్లా చేసైనా. మరి ఎవరు చేస్తారు ఎప్పుడు? యాక్షన్ తీసుకోవాలి కదా అన్న తప్పకుండా. ఎప్పుడైతే ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రమోషన్ చేశారు కాబట్టి తప్పు తప్పే. రేపు పొద్దున ఎవడైనా ఒకడు ఆ బెట్టి గోవింద్ అనేటువంటి అప్లికేషన్లో మనీ పెట్టిన తర్వాత కోట్లు, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వాడు కష్టపడి సంపాదించుకున్నాడు. వాళ్ళ అయ్యా అవ్వ కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని వాడు 1 లక్ష 2 లక్షలు పంట పొలాల కోసం ఉంచుకున్నటువంటి డబ్బుని వీడి తీసుకొచ్చిన దగ్గర పెట్టి పొడగొట్టింది అనుకోండి. అటు వాళ్ళ అవ్వలకు చెప్పలేక ఇటు వీడికి ఇది టెన్షన్, ఆ టెన్షన్, ఈ టెన్షన్ పోయి సూసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మంచిగుంటుంది కథ. సూసైడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చి ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి వాడి మీద సానుభూతి అని చెప్పేసి ఇట్లా ఎట్లా అని చెప్పేసి మీరు ఎట్లా అట్లా అని చెప్పేసి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి అప్పుడు లేచి వస్తారా? ప్రాణం పోతే తప్ప మీరు లేచిరారా? నాకు అర్థం కాక అడుగుతా. ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఇంతవరకు? ఎంతమంది ప్రాణాలు ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఇంతవరకు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల? అయినా కూడా మీరు ఇట్లానే సపడకుంటా అంటే ఇక మరి ఏం చేస్తాం చెప్పరు? నాకు అర్థం కాక అడుగుతా. అంతే, ఇక మీరు మారరు. మీరు ఇది గట్టే ఉంటుంది, ఇది గిట్నే ఉంటుంది అనుకుంటారా? మరి ఎవరు చేస్తారు? ఒకళ్ళిద్దరితో కాదు కదా ఇది ముచ్చట. ఒకళ్ళిద్దరితో కాదు కదా. ప్రమోషన్ చేసే వాళ్ళని కంప్లీట్గా ఆపించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదా లేదా? ఇటువంటి దిక్కుమల్ల అప్లికేషన్స్ ఇంకోసారి రాకుండా ఉండాలంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుంది కదా. మరి దాన్ని ఎందుకు ముందరికి తీసుకెళ్తలేరు? ఎవరు తీసుకురారు? అర్థమైందా? ఎవరు కూడా తీసుకురారు, మనమే తీసుకోవాలి.
అనేది ఎందుకు అర్థమవుతలేదు నాకు అర్థం కాక ఓహో మీకు డబ్బులు వస్తాయి కదా అప్లికేషన్స్ ఉండడం వల్ల. అసలు ట్యాక్స్ కట్టిన యాప్స్ మరి మీకెట్లా డబ్బులు వస్తాయి అర్థం కాలే నాకు. ఇక్కడ ట్యాక్సే లేదు, జీరో ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నారు. మరి జీరో ట్యాక్స్ ఉన్నటువంటి అప్లికేషన్స్ మరి ఇక్కడ మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి నాకు అస్సలు అర్థం కాలే. మీకు అది డబ్బులు ఇస్తలేదు కాబట్టి అది ఇల్లీగల్. మరి ఇల్లీగల్ కాబట్టి దాన్ని ఏం చేద్దాం అనుకుంటారు మీరు చెప్పండి? దాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? ఇల్లీగల్ కాబట్టి కంప్లీట్గా మొత్తం ఎక్కడికక్కడ నాశనం చేసి పారేయాలి. మరి ఏం చేస్తారు? చేతులు ముడుచుకొని చేతులు గాజులు వేసుకొని కూర్చున్నారు. నాకు అర్థం కాక అడుగుతా మీరు అక్కడ అదే నాకు అర్థం కాక అడుగుతా. ఒక్క నాన్ వేసిన ఉన్నారా నాకు అర్థం కాక అడుగుతా. క్రియేటర్లలో ఎవరు లేడా మీ ఆంధ్రాలో? ఎవరు లేడా మీ యొక్క శాతకన్నా దద్దమ్మలా? మీరు నాకు అర్థం కాక అడుగుతా. వాళ్ళు ఒక్కడిని చంపుతురు సంవత్సరం కాంచెల్లి. మీరు ఏం చేస్తున్నారా నాకు అర్థం కాక అడుగుతా. మీరు అసలు ఉన్నంత మీ దగ్గర అసలు మర్చిపోయాను ఇంకో ముచ్చడం. అసలు ఇక మీరే గారు ప్రమోషన్ చెంది చేసేది మీరే. ఇంకోటి మర్చిపోయాను నేను. మరి వానికి ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది కానీ మీరే కదా అన్ని అప్లికేషన్స్ అన్ని ప్రమోట్ చేసేది మీరే. మరి దొంగలంతా మీ దగ్గరనే ఉన్నాక ఏం చేస్తాను ఇప్పుడు? నాకైతే కంపరం వస్తుంది మిమ్మల్ని చూస్తే. అంటే ఎన్ని అప్లికేషన్లు ఎన్ని అప్లికేషన్స్ రా నాకు అర్థం కాకడుతా. ఎన్ని మీరు మారయ్యా అంతే. మరి పోయేస్తా వీడియోకైతే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ టాప్ చేసుకో. ఇటువంటి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.